అందరికీ నమస్కారం. డిసెంబర్ 3వ తారీఖు టీడీటీ కళ్యాణ మండపం నుంచి క్లాక్ టవర్ వరకు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యం లోపల హిందూ బంధువులందరూ కలిసి నిరసన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. హిందువులందరూ బాధ్యతగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. ఈ కార్యక్రమం ఎందుకు అనేది మనం చర్చ చేసినట్లయితే, బంగ్లాదేశ్ లోపల జరుగుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు ఇంత అంత కాదు హిందువులపైన. బంగ్లాదేశ్లో దాదాపు 16 కోట్ల మంది జనం ఉంటే అందులోపల 1,30,00,000 మంది మాత్రమే హిందువులు ఉన్నారు. అంటే అక్కడ హిందువులు మైనారిటీలుగా పరిగణింపబడుతున్నారు. వారి మీద ఇంతవరకు 2,000కు పైగా అటాక్స్ జరిగినాయి. 2,000కు పైగా అటాక్స్ జరిగినాయి. 39 రేప్లు జరిగినాయి. దాదాపు 154 మంది మైనారిటీలు చనిపోయారు, చంపబడ్డారు. 66 మంది జాడ తెలియడం లేదు. దానికోసం అక్కడ ఉన్న ఇస్కాన్ ప్రతినిధి కృష్ణదాస్ గారు, చిన్మోయి కృష్ణదాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. హిందువుల కోసం, వారి భద్రత కోసం, వారి హక్కుల కోసం, వారి మీద జరుగుతున్న అన్యాయం కోసం ఒక ర్యాలీ నిర్వహిస్తే ఆయన మీద సెడేషన్ కేసు పెట్టి బెయిల్ కూడా రాకుండా లోపల పెట్టిర్రు. అక్కడ నిరసన కార్యక్రమం చేస్తే హిందువులపైన విపరీతమైన పద్ధతి లోపల పోలీసులు విరుచుకపడుతున్నారు. మన దేశం నుంచి కూడా అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెటర్ రాసిర్రు, ఇది పద్ధతి కాదు, మార్చుకోండి అని. కానీ ఏ మార్పు లేదు. మన బాధ్యతగా మనము అందరము కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా స్పందించవలసిన సమయం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చిన్మోయి కృష్ణదాస్ గారి అరెస్టును నిరసిస్తూ హిందువులందరూ కూడా నిరసన ర్యాలీలో పాల్గొనాలని కోరుతూ జై హింద్, జై భారత్.